కవిత గారు ప్రభుత్వాన్ని ఎత్తి చూపాల్సినటువంటి అంశాలు విస్మరించి ఏదో శుతిమెత్తగా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం అనేది మాట్లాడి 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకవచన సంబోధనతోన కేసీఆర్ గారిని ఇష్టారీతిగా దుర్భాషలాడుతా ఉంటే, అనగూడని మాటలు అంటుంటే, మరి అటువంటి అంశాల మీద ఏనాడు కూడా నోరు మెదపనటువంటి కొంతమంది ఈరోజు నా మీద వచ్చి సభ్యత సంస్కారం లేకుండా ఓ తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడేది. ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసినా ఒక్క మాటనైనా ఎప్పుడన్నా అన్నానా? ఒక్క మాట నన్ను ఎప్పుడైనా ఏ సందర్భంలో నన్ను ఈ రోజు వరకు తనకు తానే ఆయన నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఊహించుకొని ఉచ్చెలేపేస్తాను ఇచ్చేలేపేస్తాను మాట్లాడుతున్నావు. సరే, అది నీ సభ్యత, నీ సంస్కారం. నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు, ఏ మాటలు మాట్లాడుతున్నావు లోకం కూడా చూస్తుంది. నేను అనని మాటల్ని అసలు ప్రస్తావనే లేదు. నీ ప్రస్తావన ఏనాడు కూడా మేము చేయలే, అవసరమే లేదు. మొన్నటిదాకా మా పార్టీలో ప్రజాప్రతినిధివి, మా అధినాయకుడి కూతురువి, మాకు విభేదించిన అంశాలే లేవు గతంలో. ఎప్పుడు మా జిల్లా కాదు, కలిసి పనిచేసేది లేదు. ఏ సందర్భం ఎప్పుడు ఎక్కడ ఏది లేనిది ఊహించుకొని ఇక్కడికి వచ్చి నా మీద మాట్లాడడం ద్వారా సంతోషపడే వాళ్ళు ఎవరు? ఇది నేను అడుగుతున్నది. ఆమె మాట్లాడిన 2వ నిమిషానికే ఈ ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి డూప్లికేట్ కాంగ్రెస్ లో కూడా ఒరిజినల్ మొదటి నుంచి ఉండి ఆ పార్టీ కట్టుబడి ఉండేటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. వాళ్ళు సభ్యత సంస్కారం కలిగినారు. రాజకీయ విభేదాలు ఉండవచ్చు గాక, సిద్ధాంత విభేదాలు ఉండవచ్చు గాక, కానీ ఈ డూప్లికేట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో, ఎవరైతే మా దగ్గర ఉండి లబ్ధి పొంది అవకాశాలు పొంది ఎన్నికల ముందు అవకాశవాదంతో ఇతర పార్టీలకు పోయి అక్కడ ఉన్న వాళ్ళ కాళ్ళు పట్టి గుంజి కింది గుంజి అక్కడ స్థానాలు ఏర్పాటు చేసుకొని ఇక మేమే కాంగ్రెస్ అని ఎవరైతే మాట్లాడుతున్నారో అటువంటి డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళల్లా ఈమె మాట్లాడిన మరుక్షణమే మొత్తం సోషల్ మీడియాలో చూడండి కవిత గారు ఏం మాట్లాడారు నిరంజన్ రెడ్డి గారి గురించి. ఈయన 1 ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోండి. ఏం పిలిపించుకోలేదమ్మా, నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా, నీ టైటిల్తో నువ్వు సంతోషంగా ఉండు జీవితకాలం, లిక్కర్ రాణి అని. నాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రజలు పెట్టిన నీళ్ళ నిరంజన్ రెడ్డి వద్దంటే విత్డ్రా చేసుకుంటా. నేను అడగలే, ప్రజలు నాకు ఇయ్యలే. వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా. నవ్వుతారు జనం. ఎవడన్నా 1,00,000 కాదు 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో, కేసీఆర్ చిత్తశుద్ధితో, కేసీఆర్ చలవతో, ఆయన ఆశీర్వాదంతో 1,25,000 ఎకరాలకు ఒక్క వనపర్తిలోనే నీళ్ళు ఇచ్చిన. మిగతా జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కానీ, ఈ విద్యా సంస్థలు కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని. 1 ఎకరాకు నేను నీళ్ళు లేకపోతే, మరి కేసీఆర్ నీళ్ళు లేకపోతే వనపర్తి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో వస్తున్నాయా? నీ ఉద్దేశం ఏంటి? పంటలు రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో పడుతున్నాయమ్మా? పాత వాటికి వెళ్ళి తెచ్చి ఇస్తున్నాడు. పాత అంటే 2017లో 2 బ్రాంచ్ కెనాల్స్ కి కేసీఆర్ గారు ఒక్కొక్కటి 25,000 50,000 ఎకరాలకు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు చేయించింది. ఇది కాంగ్రెస్ పని అమ్మా, లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిన పని? పాత వాటికే పెట్టినని చెప్తున్నాం.